అయ్యా నువ్వు నా గురించి ఇంత ఇది చేస్తున్నారు, నేను జగన్ అసలు నీ చరిత్ర ఏందో నేను బయట పెడతా, 25 ఏళ్ల క్రితం నువ్వు చేసినటువంటి అరాచకం లేకపోతే ఇంకోటి నేను బయట పెడతా, తస్మాత్ జాగ్రత్త అన్నట్టుగా ఒక హెచ్చరిక చేశాడు. ఎందుకు చేశాడు అది? రాధాకృష్ణగా నేను మళ్ళీ కాబోయే ముఖ్యమంత్రి కాంగాల్నే వీళ్ళందరినీ భయపించినట్టు, పోలీసులను భయపించినట్టు, అధికారులను భయపించినట్టు, ఈ రాష్ట్రం వదిలిస్తా రాజకీయ నాయకులను భయపించినట్టు, జగన్ పవన్ కళ్యాణ్ భయపించినట్టు, చంద్రబాబుని భయపించినట్టు, లోకేష్ని భయపించినట్టు, ఒక రకంగా బీజేపీ వాళ్ళని కూడా బీజేపీ పేరు చెప్పేటువంటి ధైర్యం లేకపోయినా ఒక రకమైనటువంటి ఒక విమర్శకు దిగాడు. దిగి ఆ మాటల్లో ఏం మాట్లాడుతున్నటువంటి విచక్షణ కోల్పోయి రాధాకృష్ణ గారి మీద వైరం ఉన్నటువంటి వైరాన్ని వ్యక్తం చేశాడు. చేస్తే అసలే కూపిలాగేటువంటి రాధాకృష్ణ ఒకసారి ఇదే మనం ఒకటి గుర్తు చేసుకోవాలి. ఇక్కడే రాష్ట్రపతి నిలయంలో మన రాష్ట్ర గవర్నర్గా ఉన్నటువంటి పేరు చెప్పడం బాగుండదు, సభ్యత కూడా కాదు. ఆ ఇంట్లో జరిగినటువంటి చిత్రాల్ని రాధాకృష్ణ గారి మీడియాలో రావడం అది పెద్ద సెన్సేషన్గా గవర్నర్నే ఎత్తి తీసేసేటువంటి పరిస్థితి ఆ రోజు జరిగింది. అంటే అతను చాలా సీనియర్ నాయకుడు, కేంద్రంలో అత్యంత పట్టున్నటువంటి వాడు. అలాంటి వ్యక్తినే గవర్నర్గా ఉన్నాడు, ఇక్కడ గవర్నర్. అతను ఎటుగా అనేటువంటి పరిస్థితుల్లో ఉత్తరప్రదేశ్లో చాలా పేరున్నటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి ఎందుకు కొరగాకుండా ఇంటికి వెళ్ళిపోయేటువంటి అలాంటిది జగన్ అంటే కుర్ర కుంక రాధాకృష్ణ దృష్టిలో, నేను అనడం కాదు ఈ మాట, సమాజం అంటున్నది. రాధాకృష్ణ దృష్టిలో జగన్ అనేటువంటి వాడు కుర్ర కుంక. వాళ్ళ ఇంట్లో ఏమేమి జరుగుతున్నాయన్నది అన్ని రాధాకృష్ణకి ఏంటి కొత్తగా వచ్చినటువంటి జర్నలిస్టులకు, లేకపోతే పులివెందుల్లో పనిచేసేటువంటి ఏ చిన్న కుర్రకార జర్నలిస్ట్ని అడిగినా వాళ్ళ కుటుంబం యొక్క చరిత్ర అంతా చెప్తారు. మైనాస్వామి అనేటువంటి వ్యక్తి అతను ఒక పత్రిక నడుపుతున్నటువంటి సందర్భంలో ఆ పత్రికలో ప్రచురించారు వాళ్ళ జేజినాయన ఏంటి, వాళ్ళ నాయన ఏంటి, అసలు వైఎస్ అనేటువంటి కుటుంబం ఏంటి, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా ఎదిగారు, ఎలా విచ్ఛిన్నకారులుగా ఈ రాష్ట్రంలో పేరు తెచ్చుకున్నారు, ఆ తర్వాత రాజకీయ నాయకులు ఎట్లా ఎదిగారు, ఎన్ని ఆస్తులు సంపాదించారు అనేటువంటి దాని మీద ఒక ఆర్టికల్ కూడా రాశాడు.